అక్కోయ్ గ్యాప్ ఇవ్వకుండా ఏంటి తినేస్తున్నావు? చెప్ప పెట్టకుండా బొగ్గల నుండా పెట్టుకుని తినేస్తున్నావేంటి అంటున్నావా? తమ్ముడు రా, పాయ నేను ఎలా తయారు చేశానో నీకు చూపిస్తాను. ఇది కాస్తాలంటారా? చిన్నప్పుడు మనము టీలో పెట్టుకుని తినేవాళ్ళం కదా, రొట్టెలు కాస్తాలు కిళ్ళి కొట్టు దగ్గర. అవే కాస్తాలు కానీ కొద్ది వెరైటీగా ఉంటాయన్నమాట. రా అయితే స్టవ్ వెలిగించి పాయ ఎలా తయారు చేయాలో చూపిస్తానే నీకు. ఇది మన రాజోల సైడ్ పెడతారా, చాలా బాగుంటుంది. హోటల్లోని పాయ అనేసి మనకి మేకకాళ్ళు పులుసు ఉంటుంది కదా, అందులో వేసిస్తారా బాబు. బావ తిన్నాడంట, చాలా బాగుందంట తెలుసా. చెయ్యివే బాబు అని అడుగుతాను. ఇప్పుడు మొదలెట్టాను రా తమ్ముడు, నీకు కానీ నచ్చుతుందేమో, రా ఒకసారి ట్రై చేద్దామచ్చు. ముందుగానే ఆయిల్ వేసుకోవాలి, తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. అవి బాగా వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు ఉంటాయి కదరా, అవన్నీ వేసేసుకోవాలిరా తమ్ముడు. తమ్ముడు నువ్వు తప్పకుండా ఒకసారి ట్రై చేయరా, లేకపోతే మా ఇంటికి రారా బాబు, నీకు వండి పెడతాను. ఓ తినేస్తున్నానని నాకు బడి ఎడుతున్నావు ఎందుకురా? రావచ్చు కదరా ఒకసారి మా ఇంటికి వండి పెడతాను. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలిరా బాబు. మటన్ కూర, మటన్లో ఉన్న బోను ముక్కలు బాగా ఉడకాలంటే, దుమ్ములు అవి బాగా ఉడకాలంటే అల్లం వెల్లుల్లి వేయాలి. మరి వేసుకున్న తర్వాత అది చూడు బాగా పచ్చివాసన పోయిన తర్వాత అయిన తర్వాత ఒక స్పూన్ అంతవరకు మిరియాలు వేసుకోవాలి. మిరియాలు ఘాటు ఉంటుంది, అస్సలు ముక్కు ఎగరేసుకుంటా తింటారు తెలుసా. ఆ తర్వాత సన్నగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒరే బావకి కాస్తాల్లో కాకుండా కొద్దిగా అన్నంలో కూడా కావాలని అన్నాడనేసి ఇన్ని ఉల్లిపాయలు వేసాను. నువ్వైతే ఇన్ని ఉల్లిపాయలు వేయకురా తమ్ముడు. నిజంగా చాలా బాగుంటుంది తెలుసా పాయ. నువ్వు మొన్న బండి యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరక్కొట్టుకున్నావు కదరా, ఆ చెయ్యి కాలు ఇరక్కొట్టుకున్నప్పుడు ఆ బాధ చూడలేకపోయినప్పుడు పిన్నితో చెప్పాను నేను, ఏమే పిన్ని తమ్ముడికి పాయ వండి పెట్టలేదు ఎట్రా నీకు. అయితే చూడు మరి నువ్వు తయారు చేసే విధానాన్ని చూసి నేర్చుకో. మరి గుప్పుడని జీడిపప్పు వేసుకో, బలము తినటానికి. మగపిల్లలు బలంగా తినాలిరా తమ్ముడు, నేను చెప్తున్నాను కదూ. ఈ విధంగానే మనకి బాగా ఆయిల్లోని ఉల్లిపాయలు వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇదిగో సన్నగా చిన్నగా తినడానికి వీలుగా ఉండేలాగా మేకకాళ్ళు కొట్టించుకోవాలిరా శుభ్రంగా. మేకకాళ్ళు తెచ్చుకొని శుభ్రంగా చేసుకొని ఇలాగా ఇప్పుడు కుక్కర్లో మేకకాళ్ళు వేసుకోవాలి. వీడియో క్లిప్ మిక్స్ అయిందిరా, అయినా కానీ నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. మరి మేకకాళ్ళు వేసిన తర్వాత పసుపు ఫస్ట్, ఆ తర్వాత నీకు కారం అంటే కొంచెం ఇష్టమైన సంగతి నాకు తెలుసు. 4 స్పూన్ల వరకు వేసే కారం చాలా బాగుంటుంది తెలుసా. ఎరా తమ్ముడు గమనిస్తున్నావా, నేను ఎలాగైతే చేస్తున్నాను అలాగే చేయి, నువ్వు అర్థమైందా. తర్వాత కాస్త ఉప్పు వేసుకో, ఉప్పు వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకో. మరొకసారి అంతా కలిగి పెట్టుకోరా బాబు తమ్ముడు. ఒరే తిక్క పనులన్నీ చేయమాక, నీ కొట్టుకున్న కాళ్ళకి చేతులకి నీ మేకకాళ్ళు పులుసు వండలేక ఆస్తులు అమ్ముకోవాలే బాబు. నీ తమ్ముడు చేసే అల్లరి పనులు కానీ పిల్లి నాకు ఫోన్ చేసి చెప్తుంది, అర్థమైందా. కుదురుగా ఉండి కొద్దంతా శుభ్రంగా చదువుకో. ఎన్నిసార్లు అని చెప్పాలి నీకు వండి పెట్టలేక పాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపించవే తల్లి మీ తమ్ముడికి అన్నదనేసి ఇప్పుడు నేను వీడియో తీసి పెడుతున్నాను, అర్థమైందా. చూసి నేర్చుకో. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు నీళ్లు పోసుకోవాలన్నమాట. నీళ్ళు కొంచెం ఎక్కువే పడతాయిరా, పులుసు కదా మనం పెడుతుంది, అందుకని కొద్దిగా ఎక్కువ వాటరే పోసుకొని. అలాగని మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకో విజిల్స్లో నుంచి బయటకు వచ్చేద్ది. చూసుకుని సరిపడా వేసుకోవాలి. అంతకే కావాలంటే తర్వాత అన్నా వేసుకోవచ్చు పులుసు కోసం, అర్థమైందా. ఈ విధంగా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ చెట్లంట పుట్లంట వెళ్ళి ఆ చెట్టు ఎక్కి కాలర్ అది కొట్టుకి, అర్థమైందా. ఇదిగో కొద్దింత చింతపండు వేసుకో, ఇందులో పులుసుకి టేస్ట్గా ఉంటుంది. ఇష్టమైతే వేసుకో, లేకపోతే లేదు. బావకి పులుసులోని చింతపండు వేస్తే ఇష్టం అనేసి నేను వేసాను అనమాట. నీకు కావాలంటే వేసుకో, లేకపోతే మాని. ఏంటి మొన్న యాసింగిల్ సెలవులకి ఆ పొలాల గట్లంట వెళ్ళిపోయి ఆ చింత చెట్టు ఎక్కి చెయ్యి ఎరక్కొట్టుకున్నావంట కదరా, ఎందుకు వచ్చిన పనులురా బాబాయ్ అన్నీనా. మిరియాలు వేసాను కదా, కానీ మిరియాల ఘాటు కంటే మిరియాల పౌడర్ ఘాటు కూడా చాలా బాగుంటుందని 1 స్పూన్ వరకు వేసాను. తర్వాత వచ్చి గరం మసాలా వేసాను. మరి
మంచి గుమగుమలాడి వాసన రావాలి కదా. నీకు అస్సలు మసాలా వాసన తగలదు, ముద్దైనా దిగదు. మరి అందుకని వేసాను. మరి వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా వేసుకుని అన్నీ ఒకసారి కలుపుకొని బాగా పులుసుని చూసుకొని కుక్కర్కి వెయిట్ వాళ్ళు పెట్టుకుని సుమారు 7-8 విజిల్స్ వచ్చేదాకా మనము ఉడికించుకోవాలి. ఆ తర్వాత విజిల్స్ లెక్క పెట్టుకుని వెయిట్ వాళ్ళు తీసేసి పులుసు మనకు సరిపడా ఉందా లేదా చూసుకొని అప్పుడు ఒకసారి మరిగించుకుంటే సరిపోద్ది. ఇదిగోరా, చూసావా గుమగుమలాడితే ఎంత బాగుందో. దీని రుచి చూసావు కదా అని చెప్పి నువ్వు రోజు చేతులు కాళ్ళు ఎరక్కొట్టుకోమాక, అర్థమైందా? టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అందుకోసమని నువ్వు కోతేసాలన్నీ వేయమాక. ఇలా కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత మరోసారి స్టవ్ మీద పెట్టుకుని పులుసు కొంచెం దగ్గర పడేలా చేసుకోవాలి. పులుసు కావాలంటే బాగా పులుసుగా ఉంచుకోవచ్చు. అయితే పక్కన బావకి అన్నం వండుతున్నాను కదా, అన్నంలో వేసుకుని తింటా అన్నారనేసి కొద్దిగా ఎగిరిలా ఉండనమాట. నువ్వు మాత్రం పులుసులా చేసుకుని తినరా బాబు, చాలా బాగుంటుంది. ఇది నేను తయారు చేసిన మేకకాళ్ళ పులుసు అన్నంలోకి బాగుంటుంది, ఇలా కాస్తాల్లో ముంచుకుంటానికి కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయరు. మరి ఇది వచ్చి మనకి పుదీనా లేదురా, పుదీనా మొక్క చచ్చిపోయింది. అందుకని పుదీనా పౌడర్ ఆన్లైన్లో రప్పించాను. ఆ పుదీనా పౌడర్ వేసాను అనమాట. మేకకాళ్ళ పులుసులు అంటే మేక మాంసంలోని ఏదైనా సరే పుదీనా వేసుకున్నామంటేనే టేస్ట్, అర్థమైందా? కొత్తిమీర అంటారు కానీ చికెన్కి కొత్తిమీర బాగుంటుంది, పుదీనా మాత్రం మటన్కే బాగుంటుందిరా బాబు. అర్థమైందా తమ్ముడు? నీకోసం నేర్చుకుంటావని అన్ని వివరంగా చెప్తున్నాను. ఇదేంటి మా చక్క సోది చెప్తుంది ఏటబ్బా అని అనుకోకు, అర్థమైందా? ఒకవేళ మనకి రుచిలో టేస్ట్లో మనకేం తేడా పడాలి వచ్చినాయి అనుకో, ఏటే అక్క ఎలా ఉండవని అడగవచ్చు నువ్వు, అర్థమైందా? కామెంట్ బాక్స్లో పెట్టు. ఇదిగో రారా తమ్ముడు, శివరాకరికి మొత్తానికి మేకకాళ్ళ పులుసు మాత్రం రెడీ అయిపోయింది. నీకు చూపిస్తాను చూడు. ఇగో బావ తెచ్చారు రాజోల నుంచి. ఇగోరా, ఇవేనారా బాబు తమ్ముడు కాస్తాలు అంటారంట. చిన్నప్పుడు మనం టీలో ముంచుకునేవాళ్ళం కదా, మా అటు సైడ్ అంట ఇది పాయాలో ముంచుకొని తింటారంట. మరి ఈ రసగులు తెప్పించాడని బావ మటన్ పులుసు తయారు చేశాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా నువ్వు ఒకసారి ట్రై చెయ్యి. పిన్నికి పని అట్టుకో, నువ్వు వీలైతే నువ్వే చేసుకొని తిను, అర్థమైందా? ఇదిగో మర్చిపోకు, నా వీడియో కానీ నచ్చిందనుకో నీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యి. అది మరి ఉంటాను. మరి మళ్ళీ మంచి వీడియోతో నేను కలుస్తాను తమ్ముడు. జాగ్రత్త బండి మీద అది వెళ్ళినప్పుడు, అర్థమైందా? ఇక ఉంటాను.